హాయ్ అండి, అందరికీ నమస్తే. 2025 మార్చి 25వ తారీఖున పాపమోచని ఏకాదశి. పాపమోచని ఏకాదశి రోజున తిథి ప్రారంభం, అలాగే ముగింపు. పాపమోచని ఏకాదశి పారణ సమయం, వ్రతకథ, ఆచారాలు, ప్రాముఖ్యత అన్నీ కూడా వివరంగా తెలుసుకుందాము. ముందుగా మన ఛానల్ కొత్తగా చూసేవారంటే కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ కూడా చూసి ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి. ఇప్పుడు మనం పాపమోచని ఏకాదశి గురించి వివరంగా తెలుసుకుందాము. ముందుగా పాపమోచని ఏకాదశి తిథి ప్రారంభం మార్చి 25న ఉదయం 5:05 ప్రారంభమవుతుంది. అలాగే ఏకాదశి తిథి ముగింపు మార్చి 26న 3:45 ముగిస్తుంది. పాపమోచని ఏకాదశి ఉత్తర భారత క్యాలెండర్ ప్రకారం చైత్ర మాసంలో కృష్ణపక్షంలో క్షీణదశ ఏకాదశి 11వ రోజు నాడు వస్తుంది. అయితే దక్షిణ భారత క్యాలెండర్లో ఈ ఏకాదశి హిందూ నెల పాల్గొనలో జరుపుకుంటారు. ఆంగ్ల క్యాలెండర్లో ఇది మార్చి నుండి ఏప్రిల్ నెలల వరకు అనుగుణంగా ఉంటుంది. పాపమోచని ఏకాదశి అనేది హిందూ క్యాలెండర్లోని 24 ఏకాదశులలో చివరి ఏకాదశి. ఇది హోలికా దహన్ మరియు చైత్ర నవరాత్రి వేడుకల మధ్య వస్తుంది. పాపమోచని ఏకాదశి గురువారం నాడు వస్తే దీనికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది మరియు దీనిని గురువార్ ఏకాదశి అని కూడా పిలుస్తారు. హిందువులలో పాప అనే పదార్థానికి దుర్మార్గాలు లేదా పాపాలు అని అర్థం మరియు మోక్షన్ అంటే విడుదల అని అర్థం. మరియు అందువల్ల ఈ ఏకాదశి అన్ని పాపాల నుండి విముక్తిని కలిగిస్తుంది. ఈ ఏకాదశి ఆచారం ఒక వ్యక్తిని పాపాలు చేయకుండా ఉండటానికి ప్రోత్సహించబడుతుంది. కాబట్టి పాపమోచని ఏకాదశి నాడు ఉపవాసం ఉండటం వల్ల చాలా శుభప్రదమని భక్తులు నమ్ముతారు. పాపమోచని ఏకాదశి 2025 మార్చి 25 మంగళవారం రోజున వచ్చింది, అంటే రేపన్నమాట. ఇప్పుడు మనం పాపమోచని ఏకాదశి 2025లో ముఖ్యమైన సమయాల గురించి తెలుసుకుందాం. సూర్యోదయము మార్చి 25, 2025 ఉదయం 6:29. సూర్యాస్తమము మార్చి 25న సాయంత్రం 6:35. ఏకాదశి తిథి ప్రారంభం మార్చి 25, 2025 ఉదయం 5:05. ఏకాదశి తిథి ముగింపు మార్చి 26 ఉదయం 3:45. హరివాసర ముగింపు క్షణం మార్చి 26 ఉదయం 9:15. ద్వాదశి ముగింపు క్షణం మార్చి 27 ఉదయం 1:43. పరణ సమయం మార్చి 26 మధ్యాహ్నం 1:45. మార్చి 26 సాయంత్రం 4:10 వరకు. వ్రతకథ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మనం పాపమోచని వ్రతకథ గురించి తెలుసుకుందాం. పద్మపురాణంలో వివరించిన పాపమోచని ఏకాదశి వ్రతకథ ఈ క్రింద ఇవ్వబడింది. దాని గురించి కూడా పూర్తిగా తెలుసుకుందాము. యుద్ధేశ్వరుడు, ఓ ప్రభు, పాల్గొన శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి యొక్క ప్రాముఖ్యత గురించి నేను విన్నాను. ఇప్పుడు దయచేసి చైత్రపక్షంలోని కృష్ణపక్షం ఏకాదశి అనే పేరుతో నన్ను అనుగ్రహించండి అని అడిగాడట. ఓ రాజా, ఈ ఏకాదశికి సంబంధించిన పాపాలను నాశనం చేసే కథను నేను చెబుతాను, వినండి. మాంధాత చక్రవర్తి దాని గురించి అడిగినప్పుడు మహర్షి లోమాస్ చెప్పిన కథ ఇది అని శ్రీకృష్ణుడు జవాబిచ్చాడట. మాంధాత, ఓ ప్రభు, ప్రజల సంక్షేమం కోసం చైత్రమాసంలోని కృష్ణపక్షంలో ఏ ఏకాదశి వస్తుందో వినాలనుకుంటున్నాను. దాని ఆచారాలేమిటి? దానివల్ల ఎవరైనా ఏ ప్రయోజనాలను పొందారా? దయచేసి వివరించండి అని అన్నాడట. అప్పుడు లోమాస్ ఇలా అన్నాడట. ఓ రాజులలో శ్రేష్ఠుడా, ఈ పురాతన కాలం నాటిది గంధర్వులు కుమార్తెలు తమ సేవకులతో ఆనందంగా తిరుగుతున్న అప్సరసలచే అలంకరించబడిన సంఘటన. చైత్రరథ అనే అడవిలో తన మంత్రముగ్ధమైన స్వరానికి ప్రసిద్ధి చెందిన దేవలోక వనదేవత మంజుఘోష మేధవి ఋషిని ఆకర్షించటానికి వెళ్ళింది. అతను బ్రహ్మయాన్ని అభ్యసిస్తూ ఆ అడవిలోనే నివసించాడు.
ఆ మహర్షికి భయపడి మంజుఘోషుడు తన ఆశ్రమానికి 1 మైలు దూరంలో ఉండి వీణను అందంగా వాయించడం ప్రారంభించాడట. మధురమైన రాగాలు పాడాడు. గౌరవనీయుడైన మహర్షి వేరే చోట తిరుగుతూ ఆమె గానం విని దానిని అనుసరించాడు. ఆమె అందానికి ముగ్ధుడైన అతను ఆమెను చేరుకున్న తర్వాత తన సన్యాసాన్ని విడిచిపెట్టి కోరికలకు లొంగిపోయాడట. అలా వారు రాత్రి పగలు తేడా లేకుండా పోయారట. ఈ విధంగా ఋషుల ధర్మ మార్గాన్ని విడిచిపెట్టి అతను చాలా రోజులు స్వర్గపు అప్సరసలతో ఆనందంతో మునిగిపోయాడు. మంజుఘోషుడు స్వర్గలోకానికి బయలుదేరడానికి సిద్ధమయ్యాడు. వెళ్లే ముందు ఆమె మేధావి ఋషితో, ఓ బ్రాహ్మణ, ఇప్పుడు నా నివాసానికి తిరిగి రావటానికి నాకు అనుమతి ఇవ్వండి అని చెప్పింది. మేధావి, ఓ దేవి, తెల్లవారే వరకు నాతో ఇంకొంచెం ఉండు అంది. ఆ దివ్యవన దేవత, ఓ బ్రాహ్మణ శ్రేష్ఠుడా, ఎన్ని సాయంత్రాలు గడిచాయో ఎవరికి తెలుసు, దయచేసి నాతో గడిచిన సమయాన్ని పరిగణించండి అని సమాధానం ఇవ్వగా లోమాష్టి ఇలా వివరిస్తున్నాడు. ఓ రాజా, స్వర్గపు అప్సరసల మాటలు విన్న మేధావి కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. ఆ క్షణంలో అతను గడిచిన సమయాన్ని లెక్కించి ఆమెతో ఉన్నప్పుడు 57 సంవత్సరాలు గడిచిపోయాయని గ్రహించాడు. ఆమెతో ఉండటం వల్ల తన తపస్సు నాశనమైందని గ్రహించిన తరువాత ఆ ముని చాలా కోపంగా ఉన్నాడు. ఓ పాపి, నువ్వు రాక్షసి అవుతావు అని ఆమెను శపించాడట. ముని శాపంతో కాలిపోయిన ఆమె వినయంగా నమస్కరించి, ఓ బ్రాహ్మణులతో ఉత్తముడా, దయచేసి నా పాపం నుండి నన్ను విముక్తి చేయుము. 7 మాటలు మాట్లాడటం ద్వారా లేదా 7 అడుగులు కలిసి నడవటం ద్వారా మాత్రమే సద్గుణవంతులతో స్నేహం ఏర్పడుతుంది. ఓ బ్రాహ్మణుడా, నేను మీతో చాలా సంవత్సరాలు గడిపాను కాబట్టి ప్రభు దయచేసి నాపై దయ చూపండి అని అనగా ఆ ఋషి ఇలా అన్నాడట. ప్రియమైన వాడా, నా మాట వినండి. ఈ శాపాన్ని నివారించవచ్చు. నేనేం చేయగలను? నువ్వు నా విస్తృత తపస్సును నాశనం చేశావు. చైత్రమాసంలో చీకటి పక్షంలో వచ్చే శుభ ఏకాదశిని పాపమోచని అంటారు. అది అన్ని పాపాలను నశింపజేస్తుంది. అందం ఆ ఏకాదశి ఉపవాసం పాటించడం ద్వారా నీ రాక్షస స్థితి తొలగిపోతుంది. ఇలా చెప్పి మేధావి తన తండ్రి చ్యవనుని ముని ఆశ్రమానికి వెళ్ళాడు. అతన్ని చూసి చ్యవనుడు, కుమారా, ఏం చేశావు? నువ్వు సంపాదించిన పుణ్యాలను నాశనం చేసుకున్నావు అని అడిగాడట. మేధావి తండ్రి, నేను ఒక స్వర్గపు అప్సరసతో సుఖంగా మునిగిన పాపం చేశాను. ఈ పాపానికి పరిహారం అయ్యే ఒక తపస్సును నాకు చెప్పండి అని జవాబిచ్చింది. చ్యవుడు, కుమార, చైత్రమాసంలోని చీకటి పక్షంలో వచ్చే ఏకాదశి ఉపవాసం వల్ల పేరుకుపోయిన పాపాలన్నీ కూడా నశించిపోతాయి అని అన్నాడు. తన తండ్రి మాట విన్న మేధావి ఆ ఉపవాసం పాటించాడు. దీనితో అతని పాపం ప్రాయశ్చిత్తమయ్యింది మరియు అతను మళ్ళీ తపస్సుతో పరిపూర్ణుడయ్యాడట. అదేవిధంగా మంజుఘోషుడు కూడా ఈ అద్భుతమైన ఉపవాసాన్ని పాటించాడట. పాపమోచని ఉపవాసం పాటించటం వల్ల ఆమె రాక్షస ఉనికి నుండి విముక్తి పొంది దివ్యమైన అప్సరసగా రూపాంతరం చెంది స్వర్గలోకాలకు ఎక్కింది. ఓ రాజా, పాపమోచని ఏకాదశి ఉపవాసం ఆచరించే సద్గురువుల పాపాలన్నీ నశించిపోతాయి. దాని గురించి చదవడం లేదా వినడం వల్ల 1000 ఆవులను దానం చేసిన పుణ్యం లభిస్తుంది. బ్రాహ్మణ హత్య, బంగారం దొంగతనం, మద్యం సేవించడం మరియు గురువు భార్యతో వ్యభిచారం వంటి ఘోరమైన పాపాలు కూడా ఉపవాసం ఆచరించటం ద్వారా తొలగిపోతాయి. ఈ ఉపవాసం అత్యంత పుణ్యప్రదమైనది అని చెప్పగా పాపమోచని ఏకాదశిలో ఆచారాల గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. భక్తులు ఏకాదశి నాడు సూర్యోదయం సమయంలో మేల్కొని కుశ మరియు నువ్వులతో పవిత్ర స్నానం చేస్తారు. చాలామంది విష్ణు ఆచరణలు తమ దేవత యొక్క శాశ్వతమైన దయను పొందేందుకు ఈ రోజున ఉపవాసం ఉంటారు. పాపమోచని ఏకాదశి నాడు ఉపవాసం ఉండటం చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. ఏమీ తినకూడదో లేదా కేవలం నీరు త్రాగకుండా
ఉపవాసం ఉండటం ఉత్తమం. అయితే ఇది అందరికీ సాధ్యం కానందున ధ్యానం కాని ఆహారాలు, పాలు, గింజలు మరియు పండ్లు తినడం ద్వారా కూడా ఉపవాసం పాటించవచ్చు. విష్ణువుకు ప్రార్థనలు చేసిన తర్వాత మరుసటి రోజు ఉపవాసం విరమిస్తారు. ఉపవాసం లేని వారు కూడా ఏకాదశి నాడు పప్పులు, బియ్యం, మాంసాహారం తినడం ఖచ్చితంగా నిషిద్ధం. పాపమోక్షని ఏకాదశి నాడు శ్రీ విష్ణు సహస్రనామం చదువుకుంటే చాలా మంచిది. ఈ రోజున భక్తులు విష్ణువును పూర్తి అంకిత భావంతో పూజిస్తారు. భక్తులు విష్ణువులకు తులసి ఆకులు ఒకరోజు ముందు కోసినవి పువ్వులు, పండ్లు, దీపం మరియు ధూపం కర్రలను సమర్పిస్తారు. మోగ్రా లేదా మల్లెపూలు సమర్పించడంతో పాటు చాలా పుణ్యప్రదమైనవి నమ్ముతారు. వీలైతే ఈ వ్రతాన్ని ఆచరించేవారు సాయంత్రం విష్ణువు ఆలయాలకు కూడా వెళ్ళి దర్శనం చేసుకుంటే కూడా మంచి పుణ్య ఫలితం అనేది లభిస్తుంది. పవిత్ర భగవద్గీత ముఖ్యమైన అధ్యాయాలను పఠించటం వంటి ప్రత్యేక కార్యక్రమాలు దేవాలయాలలో నిర్వహించబడతాయి. ఇప్పుడు మనం పాపమోచని ఏకాదశి ప్రాముఖ్యత గురించి కూడా తెలుసుకుందాం. పాపమోచని ఏకాదశి యొక్క ప్రాముఖ్యతను భవిష్యత్తర పురాణం మరియు హరివాసరంలలో వివరించబడింది. దీనిని మొదట లోమాస మహర్షి మాంధాత రాజుకు, తరువాత శ్రీకృష్ణుడు పాండవులలో పెద్దవాడైన యధిష్ఠిరుడికి వివరించారు. పాపమోచని ఏకాదశి అని పాపాలను నాశనం చేస్తుంది మరియు గమనించే వారికి అపరాధ భావన నుండి విముక్తి చేస్తుందని నమ్ముతారు. ఈ ఏకాదశిని పూర్తి భక్తితో పాటించటం ద్వారా వ్యక్తి ఎప్పటికీ రాక్షసుల లేదా దెయ్యాల ప్రభావానికి గురి కావాలి. పాపమోచని ఏకాదశిని పాటించటం హిందూ తీర్థయాత్ర స్థలాలను దర్శించటం లేదా 1000 ఆవులను దానం చేయటం కంటే ఎక్కువ పుణ్యప్రదం లభిస్తుంది. ఈ శుభప్రదమైన వ్రతాన్ని ఆచరించే వ్యక్తి అన్ని ప్రాపంచిక సుఖాలను ఆస్వాదిస్తాడు మరియు చివరికి విష్ణువు యొక్క స్వర్గపు రాజ్యమైన వైకుంఠంలో కూడా చోటు చేసుకుంటాడు. పాపమోచని వ్రతాన్ని ఆచరించటం యొక్క ముఖ్య ఉద్దేశం ఒకరి శరీర అవసరాలను నియంత్రించడం మరియు విష్ణువుకు అంకితం చేయబడిన వేద మంత్రాలను జపించడం, వినడం మరియు పఠించడంలో తగినంత సమయం గడపడం. ఇదండి పాపమోచని ఏకాదశి గురించి అన్నీ తెలుసుకున్నాం కదండి. పారణ సమయం, వ్రతకథ, ఆచారాలు, ప్రాముఖ్యత, తిథి, సమయాల గురించి కూడా అన్నీ అయితే తెలుసుకున్నాం కదండి. వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి. ఇలాంటి వీడియోలు ఇంకొన్ని చేస్తూ ఉంటాను. నాకు తెలియకపోయినా కూడా తెలుసుకొని మరీ వీడియోస్ అయితే చేస్తూ ఉంటానండి. ఎంకరేజ్ చేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ ఇచ్చి మంచి కామెంట్ చేయండి.